రావాల్సిందిగా కోరుతున్నాం. చేసినటువంటి ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక జిల్లా కన్వీనర్ సుబ్బారావు గారు, ఎస్ఎఫ్ఐ పూర్వ కమిటీ సభ్యులు, వేదిక ముందున్నటువంటి అతిరథ మహారాజులు, పెద్దలు, సోదర సోదరిమణుల మీ అందరికీ ఎస్ఎఫ్ఐ పూర్వ కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మొదటగా నరేంద్రకి సంతాప తీర్మానం ప్రవేశపెట్టడం. శ్రీదేవి పాపారావు గారికి ముఖ్యంగా సంబంధించినటువంటి కాంగ్రెస్ విద్యాభ్యాసం 5వ తరగతి ఆల్మూరులోనే చదివి ఇంటర్ డిగ్రీ ఎస్ఆర్ఎంపీ కళాశాలలో చదువుతున్నటువంటి కాంగ్రెస్ ఇటీవల ఎన్నో సార్లు గుండెపోటు బాగున్నప్పటికీ జరిగినప్పటికీ 3వసారి అనివీయంగా మన 3వ తారీఖు నాడు జరుపుకోవడం జరిగింది. ఆ కాంగ్రెస్కి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. జోహార్ కమిటీ సంవత్సరం, జోహార్ కమిటీ సంవత్సరం, సాధిస్తాం అమలు మీ ఆశయాలను. అట్లాగే కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ బాబు సంతూ నాయక్ వాళ్ళ బాబు కూడా కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. వారి సతీమణి కూడా ప్రమీల గారు కూడా ఆమెకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో మన ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తని కొంత ఆర్థికంగా ఆదుకోవాలనేటటువంటి విజ్ఞప్తులు మనలో ఉన్నటువంటి అనేక మంది నుంచి రావటం, దాని నుంచి ఒక చిన్న కార్యక్రమం సాయాన్ని కొంత చేయాలనేటటువంటి దానిలో భాగంగా మనం అప్పీల్ ఇవ్వటం జరిగింది. అది కేవలం కూడా సోషల్ మీడియా ఒక వాట్సాప్ గ్రూప్లో అప్పీల్ ఇచ్చాం. దానిలో 74 మంది మనం చేసినటువంటి విజ్ఞప్తికి స్పందించడం జరిగింది. వాళ్ళకి తోచినటువంటి సహాయాన్ని వాళ్ళు చేశారు. ఆ మొత్తం సహాయం 1,67,500 రూపాయలు మనకి ఆర్థిక సాయం అందటం జరిగింది. దీన్ని మనం 1,00,000 రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో, అంటే మ్యూచువల్ ఫండ్ రూపంలో వారి పాప పేరు మీద, అట్లాగే వారి సతీమణి పేరు మీద 1,00,000 రూపాయలని మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ని ఇప్పుడు మనం ఈ వేదిక పైన వారికి అందించడం జరుగుతుంది. అలాగే మిగతా 67,000 రూపాయల 67,500 రూపాయలని వారి కుటుంబానికి సాయంగా, ఆర్థిక సాయంగా దాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ వివరణని మీకు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు పెడుతున్నారు. వెంకట్లు వేసి భారతదేశానికి వెనక్కి పంపేయడాన్ని ఖండిస్తుంది ఎస్ఎఫ్ఐ ఈ సభ. దానికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా విప్లవం పంపివేసే పేరుతో భారతీయుల చేతులకు వేడీలు, కాళ్లకు సంఖ్యలు వేసి మిలిటరీ విమానంలో అమృత్సర్కి 104 మంది భారతీయులను అమెరికా తిప్పి పంపింది. ఇది అత్యంత అమానవీయమైన చర్య, మానవ హక్కుల ఉల్లంఘన, వ్యక్తి గౌరవ హనం. ఈ చర్య పట్ల భారతదేశంలోని ప్రజానీకం మొత్తం ఉచితగట్టంతో అమెరికా రాష్ట్రీకరణని ఖండిస్తున్నారు. ఒక మిలిటరీ విమానంలో వలసదారులను మన భూభాగంలోకి పంపడం మన భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం. ఇట్టి హేయమైన చర్యపై కొలంబియా, మెక్సికో వంటి చిన్న దేశాలు సైతం తమ నిరసన వ్యక్తం చేశాయి. ట్రంప్ని తన సన్నిహితుడిగా పేర్కొన్న మోడీ నిస్సిగ్గుగా ఈ చర్యను వ్యతిరేకించడంలో నిమ్మకు నీరెత్తిన
చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా చర్యని అసహించుకుంటున్నారు. దేశ గౌరవ ప్రతిష్టలను మంటగలిపిన కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపు మంటతో ఏవో ఆశలతో అనేక ప్రలోభాలతో అమెరికా చేరిన వారిని నేరస్తులుగా పరిగణిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకుండా మిలిటరీ విమానాల్లో అత్యంత క్రూరమైన రీతిలో తిప్పిపోవడాన్ని యావత్ ప్రపంచం వ్యతిరేకిస్తున్నది. అందులో భాగంగానే ఎస్ఎఫ్ఐ పౌర విద్యార్థుల వేదిక ఖమ్మం ఈ చర్యను ఖండిస్తూ మోడీ మెతక వేయడం నిరసిస్తూ ఇప్పటికైనా భారత ప్రభుత్వం తన నిరసన తెలియజేసి అమెరికాలోని వలసదారులను గౌరవంగా ప్రదేశాలను తీసుకురావడానికి కృషి చేయాలని ఈ సదస్సు కోరుతున్నది. రాజ్యాంగం ప్రకారం శాసన నిర్మాణ శాఖ అనుమతి లేకుండా భారత ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక శాఖ ₹1 కూడా ఖర్చు పెట్టేటటువంటి అధికారం లేదు. దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి సంవత్సరం కూడా ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉంటుంది. మామూలుగా మన జీవితాన్ని జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఒక సంవత్సర కాలానికి వస్తూ ఉంటే దేశాల్లో మటుకు ఆర్థిక సంవత్సరం ఉంటుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైనటువంటి ఆర్థిక సంవత్సరం. అమెరికాలో ఒక రకంగా ఉంది, చైనాలో జనవరి 1 నుంచి జరుగుతుంది, క్యూబాలో జనవరి 1 నుంచి ఉంది. ఇట్లా ఒక్కొక్క దేశంలో ఉంటుంది. మన దగ్గర ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండేటటువంటి ఆర్థిక సంవత్సరం అంటాం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఒకప్పుడు మనకి 2 బడ్జెట్లు ఉండేవి 2016 వరకు కూడా. ఒకటి రైల్వే బడ్జెట్, 2 జనరల్ బడ్జెట్. ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే రోజున జనరల్ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేటటువంటి వాళ్ళు. దానికంటే ఒక 2 రోజుల ముందు లేదా 3 రోజుల ముందు రైల్వే బడ్జెట్ అనేటటువంటి పార్లమెంట్కి వస్తూ ఉండేది. 16 తర్వాత ఈ 2 బడ్జెట్లను కూడా విలీనం చేసి ఒకే బడ్జెట్గా తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే పెట్టిన తర్వాత అనేక దశల్లో ఇది ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో బడ్జెట్ అనేటటువంటి అమల్లోకి వస్తూ ఉంటుంది. ఏప్రిల్ 1 మనకి తెలుసు కదా, ఇంటర్నేషనల్ ఫుడ్స్ డే. ఆ రోజు నుంచి ప్రజలు చేసేటటువంటి దేవుళ్ళను మరి ఏ ఉద్దేశంతో నిషాడు పెట్టారో కానీ అదే పద్ధతి అనేటటువంటి మన దగ్గర కొనసాగుతూ ఉంది. సో లాస్ట్ వర్కింగ్ డే వల్ల కూడా ఇప్పుడు ఫిబ్రవరి 1 డే రోజునే 1వ తారీఖునే పార్లమెంట్లో మన తెలుగు కూడా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 50 లక్షల కోట్ల రూపాయల పైచిలుతోటి గురజాడ అప్పారావు గారి పద్యాన్ని ఉటంకిస్తూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేటటువంటి జరిగింది. ఈ బడ్జెట్ మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మోడీ గారి బడ్జెట్ అనేటటువంటిది పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటిది, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడేటటువంటిది, వికసిత భారతే దీని యొక్క లక్ష్యం అనేటటువంటిది మోడీ గారు చెప్పారు. అదే సమయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే, బుల్లెట్ తగిలితే దాని మీద బ్యాండేజ్ లాంటిది అతికించారు, ప్లాస్టర్ లాంటిది వేశారు తప్ప ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు అనేటటువంటిది చెప్పారు. వామపక్ష పార్టీలన్నీ కూడా ఇవన్నీ కూడా కార్పొరేట్లకు ఉపయోగపడేటటువంటి బడ్జెట్ తప్ప పేద ప్రజలకు ఉపయోగపడదు, దీనికి నిరసన తెలియజేయాలి అని చెప్పి వామపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసినట్టయితే ఈ బడ్జెట్ మీద మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేయడం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా అసంతృప్తి వ్యక్తం చేసి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గారి గురించి కానివ్వండి, ఎటువంటి ఈజీ లేవు కాబట్టి దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన తెలియజేస్తామని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గారు ప్రకటించడం అనేటువంటి. అంటే ఇంకో తెలుగు రాష్ట్రంలో చూసినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది పేదలకు ఉపయోగపడేటటువంటి బడ్జెట్, ఇది మోడీ యొక్క దార్శనికత నిదర్శనం అని చెప్పారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కడ ఉన్నటువంటి పార్టీ చెప్పినటువంటి ఏంటంటే, విభజన చట్టం ప్రకారం అనేకమైనటువంటి విద్యా సంస్థలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ సంబంధించి ఒక్క పైసా కూడా ఈ బడ్జెట్లో అనేటటువంటిది లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులన్నీ తగ్గించేశారు. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చూసేయలేదు. వీటన్నిటిని గురించి ఇవన్నీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆందోళనకు సిద్ధమవుతున్నాం అని చెప్పి ఇట్లా ప్రకటించడం అనేటువంటి జరిగింది. రకరకాలుగా అనేకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి.
సమస్యలన్నింటికీ పరిష్కారం ఏంటి, బడ్జెట్ చూపెట్టగలుగుతుందా అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఏదైతే ఉందో ఇదే మొత్తం కూడా జిల్లా తెలుసుకున్నలాగా దేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలకి పరిష్కారంగా చూపెట్టగలుగుతున్నాం. వీటన్నింటినీ కూడా లోతుగా పరిశీలించి విశ్లేషించి మనకి తెలియజేయడం కోసం శ్రీ పాపారావు గారు వచ్చేశారు.